అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై మెహర్ బాబా. మనము మెహర్ ప్రభు చరితం 2వ భాగం చదువుకుంటున్నాము, ద్వితీయ భాగం. దాంట్లో నిన్న మనం చెప్పుకునేది ఏంటంటే 1922-23 ఆ ప్రాంతాల్లో బొంబాయిలో అవతారుడు మెహరాశ్రమం అనే పేరుతో అంజలి ముంబైలో నెలకొల్పినటువంటి ఆ ఆశ్రమానికి సంబంధించిన విశేషాన్ని మనం చదువుకుంటున్నాం. మంజిల్ ఈ మీమ్ అనేటువంటి ఆశ్రమానికి సంబంధించినటువంటిది. అది ఎక్కడుందంటే మెయిన్ రోడ్డు జిఐపి రైల్వే స్టేషన్ ఎదురుగా దాదర్లో 167 నెంబర్ గల ఒక పెద్ద బంగళా. అది అక్కడ వాళ్ళకి దొరికింది. దాన్ని బాగా పరిశుభ్రంగా చేయించుకొని అందులో ఉండటం ప్రారంభించారు. ఆ సందర్భంగా వారు అక్కడ ఉన్నప్పుడు మామూలుగా బయట వాళ్ళు ఏదైనా ఉద్యోగాలు అవి చేసుకుని వచ్చినప్పటికీ కూడా ఆ బంగళాలోకి ప్రవేశించడానికి 2 రోజుల ముందే గనిని పిలిచి ఒక 7 ఆదేశాలు తయారు చేయించి వ్రాయించారు. వాటిని అందరూ కూడా తన దగ్గర ఉండాలి అనుకునే వాళ్ళంతా కూడా ఆ 7 ఆదేశాలని తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి తెలియజేశారు. అది తన యొక్క ఆజ్ఞగా భావించాలని చెప్పారు. ఆ రకంగా ఇచ్చినటువంటి 7 ఆదేశాల గురించి నిన్న ఏమేమి ఇచ్చారు అనేది చదువుకోవడం జరిగింది. ఆ సందర్భంగా బాబా ఇచ్చినటువంటి మరొక ఆదేశం ఏంటంటే, మీరెవరైనా సరే ఈ ఆదేశాలని గనక పాటించకపోతే, వాటిని అతిక్రమించితే, దేన్నైనా సరే మీరు గనక కావాలని అతిక్రమించితే నేను నా గదిలోకి వెళ్ళిపోతాను, తాళం వేసుకుంటాను, మీ అందరి నుండి దూరంగా ఉంటాను, ఆహార పానీయాలు పూర్తిగా మానివేస్తాను అని చెప్పి బాబా వారందరికీ తెలియజేయటం జరిగింది. ఆ సందర్భంగా కొంతమంది, ఇంకా బాబా సోదరుడు జాళ్ళు, ఇంకా కొంతమంది బాబా యొక్క ఆజ్ఞానుసారం తమ బొటన వేలిని సూదితో గుచ్చుకొని అక్కడి నుంచి వచ్చే రక్తాన్ని తమ అరచేతితో నొక్కి పట్టుకొని, అంటే తమ యొక్క బ్లడ్ సాక్షిగా, రక్తం సాక్షిగా అన్నట్టు అన్నమాట, బాబా ఆజ్ఞలన్నిటినీ శిరసావహిస్తామని, చివరి క్షణం వరకు బాబాతోనే ఉంటామని ప్రమాణం చేశారు. నిన్న చదివారు కదా 7 ఆదేశాలు, బాబా ఇచ్చినటువంటి 7 ఆదేశాలు. ఆ 7 ఆజ్ఞల్లో 2వ ఆదేశం ఏంటంటే, ఆదికే ఇరానీ విషయంలో ఏం జరిగిందో తెలిపే ఒక ఉదాహరణ, మస్తుకి ఒక ఉదాహరణ ఇచ్చారు. అంటే ఆయన ఎలా ఉండాలి, ఆ ఆదేశాల్లో ఆయన ఎలా ఉండాలి అనేది. ఈ ఆదేశాలు అందరికీ జారీ కావడానికి కొన్ని నెలల మునిపే పూనాలో ఉండే రోజుల్లోనే ఉస్తాద్జీ సోదరుడు స్లాంసన్తో ఎటువంటి సంబంధాలు ఉండకూడదు అని ఆదికే ఇరానీకి ఆదేశించారు. ఈ ఆదేశాలు ఇవ్వడానికి ముందే ముంబైకి వచ్చాక ఆదికే ఇరానీని అసర్ సాహెబ్తో కూడా దూరంగా ఉండాలని ఆజ్ఞాపించారు. అది ఎలా అంటే, బాబా ప్రత్యేకంగా ఆదేశిస్తే తప్ప ఆదికే ఇరానీ అసర్ సాహెబ్ని ఉద్దేశించి ఏ విషయం పేర్కొనరాదు. అంటే ఏ విషయం చెప్పకూడదు, ఆయన గురించి ఏమి మాట్లాడకూడదు, ఆ పేరే తలచకూడదు అనమాట. యాదృచ్ఛికంగా కూడా అసలు అతన్ని చూడకూడదు కూడా అసర్ సాహెబ్ని. అది ఇక్కడ మంజిలి మీమ్కి వచ్చినటువంటి ఒక ఆజ్ఞ. అంతకుముందు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఈ 7 ఆదేశాలు జారీ కావడానికి ముందే ఈ 7 ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా ఆదికే ఇరానీకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఆదేశం ఏంటి, అసర్ సాహెబ్ని చూడకూడదు, మాట్లాడకూడదు, పలకరించకూడదు, అసలు ఆ ఊసే ఎత్తకూడదు అని ఆజ్ఞాపించారు. అలా అందులో ఇచ్చినటువంటి 7 ఆదేశాల్లో ఒక ఆదేశం ఏంటంటే మాంసాహార నిషేధం. 4వది, బంగ్లాలో నివసించే వారందరికీ ఆమోదయోగ్యమైన పదార్థాలనే తినాలి, త్రాగాలి, దుస్తులు ధరించాలి, చేపలు, మాంసము, బ్రుడ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు అని చెప్పి ఆజ్ఞాపించినటువంటిది 4వది అన్నమాట. అయితే
ఇది ఏముందిలే బాబా చెప్పిన కొన్నాళ్ల పాటు అది పాటించడం ఏమంత కష్టంలే అనుకోవటానికి అవకాశం లేదు. ఆ రోజుల్లో జరాస్ట్రియన్లు తప్పనిసరిగా వాళ్ళ భోజనంలో మాంసాహారం ఉండి తీరాలన్నమాట. ముస్లింలకి జరాస్ట్రియన్లకి చాలా ఖచ్చితంగా మాంసాహారం ఉండాలి. జరాస్ట్రియన్లకి ముస్లింలకి ఇది చాలా కఠినమైనటువంటి నియమం, ఈ మాంసాహారం నిషేధించడం అనేది. ఎందువల్ల అంటే వాళ్ళ భోజనంలో మాంసాహారం అత్యంత ప్రధానమైంది కాబట్టి. అయినా వారికి తప్పలేదు. హిందువులు సాంప్రదాయబద్ధంగా శాకాహారులు కాబట్టి వారికి సమస్య లేదు. ఆ వారంలో కొంతమంది శిష్యులు గవర్నమెంట్ ఆఫీసుల్లో, మరికొంతమంది ప్రైవేటు కంపెనీల్లో లేదా ఫ్యాక్టరీ ఉద్యోగాల్లో చేరారు. కార్యాలయాల్లో పని చేసుకొని పని పూర్తయ్యాక వారంతా రాత్రి 7 గంటల లోపల మంజిల్కు తిరిగి వచ్చేయాలి. మంజిల్లోనే ఉండి ఉపాస్ని మహారాజ్ జీవిత చరిత్రను ఉర్దూ భాషలో సంకలనం చేసే పనిని కాక్ సాహెబ్, అసర్ సాహెబ్లకు బాబా అప్పగించారు. ముస్లింలకు, పార్సీలకు, ఇరానీలకు వంట చేసే పనిని మాసాజీకి అప్పగించారు. హిందువులకు చౌదరి వండేవాడు. గుస్తాబ్జీ రోజంతా బాబా వెంటే ఉండేవాడు. బాబాకు అవసరమైనప్పుడు టీ తయారు చేసి ఇచ్చేవాడు. మిగిలిన శిష్యులలో కొందరిని మంజిల్ శుభ్రపరిచే పనులకు, మరికొందరిని బయట పనులకు నియమించారు. మాసాజీ స్వచ్ఛమైన నెయ్యి, వెన్న, ఖరీదైన మసాలా పదార్థాలను వేసి గుమగుమలాడే వంటకాలు తయారు చేసేవాడు. అందువల్ల జరాస్ట్రియన్లకు, ముస్లింలకు మాంసం వంటకాలు తినలేకపోతున్నాము అనే బాధ లేకుండా ఉండేది. ఉదయం పూట ఇచ్చే పలహారంలో బ్రెడ్, వెన్న, టీలు ఎవరికి ఎంత కావాలో అంత ఇచ్చేవారు. హిందువులకు ఇష్టమైన టీ, జిలేబీ లాంటి స్వీట్లు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు పప్పు, కూర ఉండేవి. సాయంత్రం మళ్ళీ టీ ఇచ్చేవారు. రాత్రి భోజనంలో రొట్టెలు, కూర ఇచ్చేవారు. ప్రతిరోజు ఒకే వంటకం తినడానికి ఇబ్బంది పడతారని రకరకాల పప్పులు, కాయగూరలతో, మసాలా దినుసులు, గుమగుమలతో వివిధ రకాల శాకాహారం వడ్డించేవారు. బాబా అప్పుడప్పుడు టాక్సీలో ముంబాయి పట్టణంలో షికారుకు తీసుకెళ్లేవారు. కొన్నిసార్లు సినిమాలకు, నాటకాలకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చేవారు. పెళ్ళై భార్యాపిల్లలున్న వారి కుటుంబాలకు కొంత డబ్బు బాబా ప్రసాదంగా ప్రతి నెలా పంపేవారు. ఈ రకంగా వారి కుటుంబాలకు ఎలా గడుస్తుందో అని వారి సంక్షేమం గురించి ఆందోళన చెందకుండా కూడా జాగ్రత్తలు తీసుకునేవారు. అన్ని సదుపాయాలు, సౌకర్యాలు మంజిల్ ఈమీంలో కలిగించిన వారి జీవితాలు అంత ఆనందభరితంగా ఉండేవి కాదు. అతి చిన్నదైనా పెద్దదైనా బాబా నోటి వెంట మాట రాగానే తక్షణం అమలు పరిచి తీరాలి. కాబట్టి బాబా ఆజ్ఞ తప్పిస్తే వారికి ఏ ఇతరమైన పని గొప్పది కాదు. అంతేకాకుండా ప్రతి వ్యక్తి బాబాకు అంకితమై పని చేస్తానని సంతకం చేశారు కాబట్టి వారికంటూ వ్యక్తిగత స్వేచ్ఛ ఏమీ ఉండేది కాదు. కొన్ని సందర్భాల్లో జైలులో బందీలుగా 4 గోడల మధ్య ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉన్నామని వారు భావించేవారు. బయటకు వాహ్యాలికి వెళ్ళినా బాబా దృష్టి ఎప్పుడూ వారిపై ఉండేది కాబట్టి వారేమీ స్వేచ్ఛగా ఉన్నామని ఆనందపడేవారు కాదు. బాబా ఆజ్ఞలకు కానీ, బాబా పిలుపునకు కానీ ప్రతి వ్యక్తి వెంటనే స్పందించాలి. ఎలాగంటే గడ్డం చేసుకుంటూ ముఖమంతా సబ్బు రాసుకొని ఉన్న బాబా పిలవగానే ముఖానికున్న సబ్బును శుభ్రం కూడా చేసుకోకుండా ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళాలి. ఏదైనా వ్యక్తిని జాగ్రత్తగా ఆలకిస్తూ
నిలబడి ఉండమని బాబా ఆజ్ఞాపిస్తే ఆ వ్యక్తి తిరిగి బాబా చెప్పేదాకా అలాగే నిలబడి ఉండాల్సిందే. మరెవరైనా పడుకోమని ఆదేశిస్తే అతను ఆ పని తక్షణం అమలుపరిచి తీరాలి. అతను ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే తన గది దాకా వెళ్లకుండా ఉన్నవాడు ఉన్నట్లు బాబా ఆజ్ఞానుసారం పడుకొని తీరాలి. ముందుగా చెప్పిన 7 ఆదేశాలు కాకుండా ప్రతిరోజు అదనంగా మరికొన్ని ఆజ్ఞలు జారీ చేసేవారు బాబా. నిద్ర, తిండి, స్నానం, సరదాగా ముచ్చటించుకోవడం లాంటి వారి వ్యక్తిగత అలవాట్లపై ఈ ఉత్తర్వుల ప్రభావం చూపేవి. ఏ ఒక్కరికి వాళ్లకు ఇష్టం వచ్చినట్లు గడిపే అవకాశమే ఉండేది కాదు. చిన్న తప్పుకు కూడా కష్టాలను కోరి తెచ్చుకున్నట్లు ఉండేది. చిన్న తప్పులకు కూడా బాబాకు కోపం వచ్చేది. గంటల కొద్దీ చివాట్లు తినవలసి వచ్చేది. మంజిలకు బయట ఎవరితోనూ మాట్లాడకూడదు. ఏ విషయము చదవకూడదు, వ్రాయకూడదు. ఇది సాధారణ నియమం. రైల్లో కానీ బస్సులో కానీ వెడుతుంటే కనిపించిన వ్యాపార ప్రకటనలు, వాల్ పోస్టర్లు చదవటం కూడా నిషిద్ధం. పాత స్నేహితులను ఎవరిని మంజిల్ బయట కలవడం, అనుకోకుండా ఎదురుపడ్డ పాత స్నేహితులతో మాట్లాడటం కూడా నిషేధమే. ఇలాంటి అసాధారణ నియమాలు మండలి వారిని అనేక సందర్భాల్లో ఇరుకన పెట్టేవి. అంటే అతిశయోక్తి కాదు. ఒకరోజు సరోజ్ కే ఇరానీ తాను పనిచేస్తున్న ఆటోమొబైల్ గ్యారేజీ నుండి మంజిల్ ఈమీంకు లోకల్ ట్రైన్లో తిరిగి వస్తుండగా చిన్ననాటి మిత్రుడు కనిపించాడు. ఇద్దరు స్కూలుకు కలిసి వెళ్లేవారు. సరోజ్ కనబడగానే ఆ బాల్యమిత్రుడు సంతోషంగా పలకరించబోయాడు. బాబా ఆజ్ఞకు బద్ధుడు కదా సరోజ్, అందుకని అతన్ని గమనించనట్లు, అసలు చూడనట్లు నటిస్తూ రైలు కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. ఎవరినో చూసి సరోజ్ అని పొరపడ్డానని అనుకున్నాడు ఆ స్నేహితుడు. కానీ చాలా దగ్గరగా చూశాక తాను పొరబడలేదని అతను సరోజ్ అని నిర్ధారించుకొని, నీకు ఏమైంది సరోజ్, నన్ను గుర్తుపట్టలేదా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. సరోజ్కి ఏమీ పాలుపోలేదు, పెదవి విప్పలేదు. ఈ విషమ పరిస్థితి నుంచి దాటించమని బాబాని ప్రార్థించాడు. మిత్రుడు ఏమనుకున్నాడో అప్పటికి వెళ్ళిపోయాడు. కొంచెం సేపటికి మళ్ళీ వచ్చి, సరోజ్, నీకు పిచ్చి ఏమైనా పట్టిందా, నాకేసి ఒక్కసారి చూడు అని ప్రాధేయపడ్డాడు. పులకని పలకని సరోజ్ని చూసి గట్టిగా ఏడ్చాడు. తోటి ప్రయాణికులతో మాట్లాడుతూ, చూశారా, నా స్నేహితుడు పిచ్చివాడయ్యాడు అని విలపించాడు. అతని బాధను పట్టించుకోకుండా సరోజ్ ఈ విషయాలన్నీ బాబాకు చెబితే ఎంత సంతోషిస్తారో కదా అని అనుకున్నాడు. మంజిల్కి వెళ్ళిన తర్వాత జరిగిన విషయాలన్నింటినీ సరోజ్ బాబాకు చెప్పాడు. ఆ స్నేహితుణ్ణి మంజిల్కి పిలిపించమని, కొంచెం మంచినీళ్ళు బా, మంజిల్కి పిలిపించమని బాబా ఆజ్ఞాపించారు. పిలుపు అందగానే అతను వచ్చాడు. తన సరోష బాగా ఆరోగ్యంగానే ఉన్నాడని తెలుసుకొని సంతోషించాడు. అతడు తరచూ మంజిలకు వచ్చి వెళ్లేందుకు బాబా అనుమతించారు. సరోష స్నేహం పేరుతో బాబా దర్శన భాగ్యం అతనికి తరచూ లభించేది. ఒక రాత్రి మండలి వారందరితో మాట్లాడిన తర్వాత వారి వారి గదుల్లోకి వెళ్ళి నిద్రపోమ్మని బాబా ఆజ్ఞాపించారు. అందరూ గదుల్లోకి వెళ్లారు. కానీ రుస్తుం కే ఇరానీ, ఫరేదూన్ మాత్రం మూత్ర విసర్జన కోసమని మంజిల్ బయటకు వెళ్లారు. ఎందుకు నా ఆజ్ఞను ధిక్కరించారు అని గట్టిగా ఆ ఇద్దరిని బాబా కోపడ్డారు. నేను మీ గదులకు వెళ్లి విశ్రాంతి తీసుకోమన్నాను, మీరిద్దరూ బయటకెందుకు వెళ్లారని నిలదీశారు. మేము మూత్ర విసర్జన కోసం వెళ్ళాం, మూత్ర విసర్జన చేయకుండా ఎలా నిద్రపోగలుగుతాం అని వారిద్దరూ
ప్రాధేయపడ్డారు. మీరు నా ఆజ్ఞానుసారం ముందు మీ గదులకు వెళ్ళి 5 నిమిషాలు పోయాక బయటకు వెళ్లాల్సిందని బాబా చెప్పారు. ఇకపై అలాగే నడుచుకుంటామని వేడుకున్నారు. బాబా వారిని దండించకుండా వదిలిపెట్టారు. ఈ విధంగా చాలా స్వల్పమైన విషయాల్లో కూడా విధేయత ఆశించడం వల్ల ప్రతి వ్యక్తిలోనూ బాబా తన ఆజ్ఞలకు తాను ఆశించే సంపూర్ణ విధేయత అలవడేలా చేశారు. తన ఆజ్ఞలకు తాను ఆశించే సంపూర్ణ విధేయత వారికి అలవడేలా చేశారు. ఆ రకంగా మండలి వారిలో నేను అనే భావం, అహంకారం లేకుండా చేయడానికి బాబా దోహదం చేశారు. అప్పట్లో బాబా విధేయత గురించి చేసిన ఈ విశ్లేషణ మండలి సభ్యుల మనస్సుల్లోంచి ఫిర్యాదు చేసే అలవాటును దూరం చేసింది. ఇప్పుడు ఆ విశ్లేషణ ఏంటో చదువుకుందాం. నా మాటల పట్ల తక్షణ విధేయత అలవాటు చేసుకోని పక్షంలో నేను అసలైన నిజమైన విషయం చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు నీవెలా విధేయత చూపించగలుగుతావు? నా మాటల పట్ల తక్షణ విధేయత అలవాటు చేసుకోని పక్షంలో నేను అసలైన నిజమైన విషయం చెప్పాలని నిర్ణయించుకొని ఉంటాను. అప్పుడు నువ్వు నేను చెప్పిన పని చెయ్యవు. మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా విధేయత చూపించగలుగుతావు? అప్పుడు నేనేదో చెప్పాలనుకుంటున్నాను. ఏంటవి? నీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, ప్రగతి కోసం నేను మిమ్మలను ఇది చెయ్యి, అది చెయ్యమని ఆదేశిస్తూ ఉంటాను. అసలైన సమయంలో నేను బహుమానం ఇవ్వాలనుకున్నప్పుడు జార విడుస్తారేమో గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఆ సమయం ఎంతో సేపు ఉండదు. కేవలం లిప్తపాటు కాలం ఉంటుందేమో. సెకండ్ కంటే తక్కువే. అది మీరు జార విడుచుకుంటే అంతటితో సమాప్తమైనట్లే. ఆ సమయం మళ్ళీ తిరిగి రాదు. సరిగ్గా ఆ సమయంలో ఆలోచించగల శక్తి మీకు ఉండకపోవచ్చు. నేను దూకమంటే దూకాలి. లేకపోతే మీరు ఆ అవకాశం పోగొట్టుకున్నట్లే. ఈ కారణం చేతనే నాకు విధేయులుగా ఎలా ఉండాలో మీకు శిక్షణ ఇస్తున్నాను. నేను ఎప్పుడైనా పిలిస్తే అన్నీ ఎక్కడివి అక్కడ వదిలిపెట్టి వచ్చేయండి. నేను ఏదైనా చేయమని చెప్తే ఏమిటి అని ఎదురు ప్రశ్నించకుండా, ఆలోచించకుండా ఆ పనిని నిర్వర్తించండి. ఆ పనిని చేయండి. ఒకరోజు బాబా తన మేనమామ మాసాజీతో మధ్యాహ్న భోజనంలో నేను వదిలిన పదార్థాలను దాచిపెట్టు, నాకు ఆకలి వేస్తే తిరిగి వాటిని తింటాను అన్నారు. బాబా చాలా రోజులు మాసాజీ బాబా చెప్పినట్లే చేశాడు. కానీ ఒకరోజు కూడా తాను వదిలిన పదార్థాలను తిరిగి బాబా అడగలేదు. ఒకసారి మాత్రం మాసాజీ బాబా వదిలిన ఆహార పదార్థాలను ఆదికే ఇరానీకి ఇచ్చాడు. మేడ మీద గదిలో ఉన్న బాబా అకస్మాత్తుగా క్రింద ఉన్న వంటగదిలోకి వచ్చి నాకు ఆకలిగా ఉంది, నేను వదిలిపెట్టిన భోజన పదార్థాలు తీసుకురమ్మని అన్నారు. మాసాజీ అవాక్కైపోయాడు. ఏమీ మాట్లాడలేదు. ఏమైంది? నా మాటలు వినపడటం లేదా? నా ఆహారం నా గదిలోకి తీసుకురా అంటూ బాబా మాసాజీని ఆజ్ఞాపించారు. నేను ప్రతిరోజు మీరు వదిలిన మధ్యాహ్న భోజన పదార్థాలను దాచిపెడుతున్నాను, కానీ ఎప్పుడూ వాటిని తినలేదు కదా అని మాసాజీ భయపడుతూ అన్నారు. కానీ నాకు ఈరోజు ఆ పదార్థాలు కావాలి, అవి ఎక్కడున్నాయి అని బాబా గట్టిగా గదమాయించారు. మాసాజీ తాను ఆదికి ఆ పదార్థాలు పెట్టేశానని తప్పు ఒప్పుకున్నాడు. బాబా మాసాజీని సుమారు గంట సేపుకు పైగా గట్టిగా చివాట్లతో శిక్షించారు. తాను చెప్పింది తూచా తప్పక పాటించమని, ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించవద్దని బాబా మాసాజీని హెచ్చరించారు. ఓ మధ్యాహ్నం మెహర్ బాబా వజ్రాల వ్యాపారి అయిన
కైకుస్రు మాసా ఇంటికి గుస్తార్జీతో కలిసి వెళ్లారు. మాసా ఇంట్లో లేరు. అయితే అతని భార్య, కుమార్తె, ఆమె అత్త మోతీబాయి ఉన్నారు. వారు భోజనం చేస్తున్నారు. తలుపు చప్పుడు చేయకుండా గుస్తార్జీని బయటనే ఉంచి బాబా నేరుగా వంటగదిలోకి వెళ్లారు. బాబా ఎప్పట్లాగానే పొడవాటి తెల్లని షర్టు, కాటన్ ప్యాంటు, ఒక ఇరానీ కర్చీఫ్ తల చుట్టూ చుట్టుకొని ఉన్నారు. ఈ కొత్త వ్యక్తిని అకస్మాత్తుగా తమ ఇంట్లో చూసిన అత్తగారు ఆశ్చర్యంగా, ఎవరు ఈ పిచ్చి మనిషి అన్నది. సూనా ఖుర్షేద్ మాత్రం మెహర్ బాబాను నెల రోజుల క్రితం మే నెలలో సాకోరీలో చూసినందువల్ల వచ్చింది మెహర్ బాబా అని వెంటనే గుర్తించారు. వారిద్దరూ ఎంతో గౌరవంగా బాబాను ఆహ్వానించారు. మోతీబాయి తన తప్పు తెలుసుకుని సిగ్గుపడింది. ప్రస్తుతం తాను ముంబైలో నివసిస్తున్నానని, మాసాను ప్రతిరోజు సాయంత్రం తన దుకాణం మూసివేశాక మంజలి ఈమెకు వచ్చి తనను కలవాల్సిందిగా చెప్పమని వారితో బాబా చెప్పారు. ఖుర్షేద్ కూడా ప్రతిరోజు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు తన వద్దకు రావచ్చన్నారు. జయబాబా అండి, సత్యవతి గారు వినిపించడం లేదు. జయబాబా చదువుతున్నానమ్మా, చదువుతున్నా. ఓకే ఓకే అండి. ఖుర్షేద్ కూడా ప్రతిరోజు ఉదయం స్కూలుకి వెళ్ళేటప్పుడు తన వద్దకు రావచ్చన్నారు. నీవు రోజులో ఎప్పుడైనా రావచ్చు అని సూనాతో బాబా అన్నారు. ఇకపై బాబాను ప్రతిరోజు దర్శించుకోవచ్చన్న ఆనందంలో వారందరూ ఉండగా బాబా నిష్క్రమించారు. ఖుర్షేద్ ప్రతిరోజు స్కూలుకు వెడుతూ మంజలి ఈమీం దగ్గర ఆగటం మొదలుపెట్టింది. కొద్ది రోజుల తర్వాత గుల్మాయి కుమార్తెలు ఫిరోజా, డాలీ కూడా ముంబైలో చదువుకోవడానికి వచ్చారు. ముగ్గురు అమ్మాయిలు కలిసి ప్రతిరోజు ఉదయం బాబా దర్శనార్థం వస్తూ ఉండేవారు. ముగ్గురు అమ్మాయిలు కలిసి ప్రతిరోజు ఉదయం బాబా దర్శనార్థం వస్తూ ఉండేవారు. స్కూల్లో ఏం చదువుతున్నారని వారిని బాబా అడుగుతూ ఉండేవారు. వారు కూడా తడుముకోకుండా సమాధానం చెప్పేవారు. అప్పుడప్పుడు బాబా వారితో ప్రత్యేకమైన ఆటలు ఆడుతుండేవారు. ఆ అమ్మాయిలు బాబాకు ఎదురుగా చెవులను చేతులతో పట్టుకొని నిల్చొని ఉంటే బాబా వారిలో ఒకరి వైపు బంతి విసిరినట్లు నటిస్తూ ఉండేవారు. ఆతృతతో బంతిని పట్టుకోవాలని చెవులను పట్టుకున్న చేతులు చాపితే ఆటలో ఓడిపోయినట్లే. అదే మాదిరిగా ఒకవేళ బాబా నిజంగా బంతి విసిరినప్పుడు ఆ బంతిని ఆమె పట్టుకోవడానికంటే ముందుగా ఆమెను తాకితే కూడా ఆమె ఆటలో ఓడినట్లు ప్రకటిస్తారు. ఇలా క్రమేపీ బాబా ఈ అమ్మాయిలకు వారిని బాగా ప్రోత్సహించే ఆటగాడయ్యాడు. ఆ ఆటల పిచ్చిలో ఒక రోజంతా స్కూలు మానివేసి మంజలి ఈమెలో ఉండాలని వారు అనుకునేవారు. అయితే బాబా వారిని తొందర పెడుతూ స్కూల్ టైం అయింది, పదండి, ఆలస్యమైపోతుంది, స్కూలుకి వెళ్ళండి అని వారిని తొందర చేసేవారు. వారేమో అయిష్టతగానే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళేవారు. మంజలి ఈమెలో బాబా చాలా అరుదుగా బయట వారిని కలవడానికి అనుమతించేవారు. ఒకసారి జూలై 2వ తేదీన ఒక ముస్లిం పెద్ద మనిషి ప్రొఫెసర్ సయానీని రానిచ్చారు.
ఆయనతో మాట్లాడుతూ బాబా అకస్మాత్తుగా, నేను ఈ రోజుల్లో బయటకు ఎక్కడికి వెళ్ళినా టర్కిష్ టోపీ పెట్టుకుంటున్నాను అన్నారు. మండలి వారి కేసు చూసి అవునా కాదా అని బాబా అడిగారు. అవును కదా అని బాబా అడిగారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా టర్కిష్ టోపీ గురించి చెప్తారేంటి బాబా అని మండలి వారికి అనుమానం. అది ఎందుకు అలా అడిగారు అనేది రేపు చదువుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై.